తెలంగాణలో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు 3 రోజుల పాటు అతి భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో 11.5 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు ఏర్పడటం వంటివి జరగవచ్చని అధికారులు పేర్కొన్నారు. రేపు కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో భారీగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లుండి ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్ద నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇక మరోవైపు శనివారం ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాలో భారీగా వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలో నిన్న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం కుంచవెల్లిలో అత్యధికంగా 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, మెదక్, ములుగు, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోనూ ఈ మోస్తరు వర్షాలు కురిశాయి.